యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీ అందరి కోసం మేము క్రమం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థనలో ఎదగాలని ప్రోత్సహిస్తూ ఉన్నాం. చాలా దేవుని యొక్క సన్నిధిలో చాలా మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. నా చిన్న ప్రశ్న ఏంటి అంటే, ఎన్ని మాటలు మన చెవిన పడ్డాయి, ఎన్ని మాటలు మన మనసును తాకాయి, ఎన్ని మాటలు మన వ్యక్తిత్వాన్ని సరిదిద్దగలిగాయి, ఎన్ని మాటలు మన మనసులో మొలకెత్తుతున్నాయి, చిగురిస్తున్నాయి, ఎన్ని మాటలు మనల్ని పరిమళ సువాసనగా దేవుని కోసం బ్రతికేలా ప్రేరేపించగలుగుతున్నాయి. అందుకే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ప్రతి మాట కూడా గుండెల్లో దాచుకుని, ఆ దాచుకున్న వాక్యాన్ని నెమరవేస్తూ ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి మనం పరితపించేవారిగా ఉండాలి. చాలా సంతోషం. ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన చేసేలోపే మీరందరూ కూడా ఎక్కడి వారు అక్కడే మీ గృహాల్లో మీ కుటుంబాలతో కలిసి ప్రార్థనలో ఏకీభవించడానికి సిద్ధపడండి. కలిసి మనం ప్రార్థిద్దాం. దేవుని ఆశీర్వాదకరమైనటువంటి సన్నిధిని మనం అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మకమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఘనమైన, దీవెనకరమైనటువంటి మాటలు మా హృదయంలో మీరు నాటుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ వాక్యం జీవం కలిగింది, మీ వాక్యం శక్తి కలిగింది, మీ వాక్యం ప్రభావం కలిగింది. అటువంటి ప్రభావవంతమైన వాక్యం మా హృదయాల్లో నాటబడి ఫలించి మా బ్రతుకులను ఒక ఆదర్శప్రాయంగా మలుచున్నట్లు మీరు సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, పాటల్లోనూ, ప్రార్థనలోనూ, వాక్య ధ్యానములోనూ, అయా తండ్రినైనా అన్నిటికంటే ముఖ్యంగా మా ప్రభు మా హృదయాలలో మేము చేసుకుంటున్న ఒప్పందాలలోనూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. చాలా సంతోషం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాటను విందాం. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష.
తెల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష. గొర్రె తెల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష. గొర్రె తెల్ల రక్తము నా ఇంటి సురక్ష. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 63వ కీర్తన 1 నుండి 8 వచనాలు మనం అందరం కలిసి మనం చదువుకుందాం. ఈ సమయంలో సేవకురాలు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉండగా మీరందరూ కూడా మీరున్న స్థలాల్లోనే లేచి నిలువబడి ఈ యొక్క వాక్యాన్ని కలిసి మీరు చదవాలని ఏకీభవించాలని కోరుతూ ఉన్నాం. ఈ వాక్య పఠనం అనంతరం ఒక ప్రత్యేకమైనటువంటి వర్షిప్ సాంగ్ని మనం విందాం. ఈ సమయంలో సేవకురాలు కీర్తనల గ్రంథం 63వ కీర్తన 1 నుండి 8 వచనాలు చదివి వినిపిస్తారు. 63వ కీర్తన 1 నుంచి 8 వచనాలు కలిసి చదువుకుందామండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమెన్. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామమెంతో గొప్పది, నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామమెంతో గొప్పది, నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు
చెల్లించెదం. మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం. మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. Yes, Lord. There is none like you, Father. There is none like you, Jesus. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా మీరే మాకు ఆధారం ప్రభువా, మీరే మాకు దిక్కయ్యా. మనుషులపైన మేము ఆధారపడట్లేదు కానీ, గుర్రములపై రథములపై మేము ఆధారపడట్లేదు కానీ, ఎటువంటి పరిస్థితుల్లో మేమున్నా, ఎటువంటి అంధకారంలో మేము కూరుకుపోయినా తన చేతినిచ్చి మమ్మల్ని రక్షించే దేవుడి పైన మేము ఆధారపడుతున్నాం. ఈ సమయంలో మనం అందరం అలాగే ప్రార్థన చేద్దాం. మన చేతుల్ని పైకెత్తి ఆకాశం తట్టు చూసి, దేవా మీరే మాకు ఆధారమయ్యా, స్తుతులకు అర్హుడా, మా స్తుతులు మీకేనయ్యా. అద్భుతాలు చేయవాడా, మా కన్నులెత్తి మిమ్మల్ని చూస్తున్నాం, మమ్మల్ని దర్శించండి. మేమున్న స్థితిని, మేమున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమ పరచేదం. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమ పరచేదం. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడ, మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైనటువంటి పాదాల దగ్గర మా హృదయాలు మేము కుమ్మరిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు అయ్యా హృదయం తెరిచి పాడిన ప్రతి స్తుతి గీతం కూడా అయ్యా మీ పాదాల సన్నిధికి చేరిందని మేము నమ్ముతూ ఉన్నాం. అయ్యా సహాయం చేయండి. దేవాత్రునైన ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించడం మాకు అలవర్చి మీ నామానికి మహిమకరంగా మేము బ్రతికేలా సహాయం చేయమని మీ నమ్మకమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఇక నేను వాక్యంలోకి వెళ్తూ ఉన్నాం. వాక్యం ద్వారా మా అందరి హృదయాలను మీరు తృప్తిపరచమని, దీవించమని, ఆశీర్వదించమని
మీ నమ్మకమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మాటలాడుతున్న ప్రతిసారి కూడా మన హృదయాలు తెప్పరిల్లుతున్నాయి అని మీరిస్తున్న సాక్ష్యమును బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆయన మాట్లాడితే మనకు మేలు. అందుకే మరొకసారి ఒక వ్యక్తి యొక్క జీవితంలో తృప్తికరమైన, దీవెనకరమైన జీవితం ఎలా అమర్చబడుతుంది, దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మకమైన, దీవెనకరమైన పాదాల దగ్గర మా హృదయాన్ని తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు. దేవా, మీ ఆశీర్వాదకరమైన సన్నిధి, ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని, అయ్యా మమ్మను దీవించమని, దేవా నా కొరకు, మా కొరకు మీరు దాచి ఉంచిన ఆ మేళ్లను మేము వినడానికి, గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ రాజైన హిజ్కియా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి మూలవాక్యాన్ని మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనంలో, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అంటే హిజ్కియా జీవితాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటి అంటే, హిజ్కియా యొక్క జయ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అమూల్యమైన, వెలకట్టలేని దేవుని మహత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి, దేవునిని విశ్వసించి వాగ్దానాన్ని దక్కించుకొని ఫలించి పరిమళించిన జీవితాల్ని మన కళ్ళ ముందు ప్రతిసారి ఉంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా ఫలించిన ఒకానొక జీవితమే హిజ్కియా యొక్క జీవితం. అందుకే ఇక్కడ జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకుంటే ఏం చెప్తున్నాడు? హిజ్కియా జయ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తాను ఎక్కడికి వెళ్ళినా సరే తాను గెలుస్తూనే ఉన్నాడు, జయిస్తూనే ఉన్నాడు అని చెప్తున్నాడు. కారణం ఏంటట? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో జయం, విజయం ఎప్పుడు ప్రాప్తిస్తుంది అంటే, దేవుడు వారికి తోడై ఉన్నప్పుడు. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, పూర్వం మన కళ్ళకు సవాలుకరమైన జీవితాన్ని జీవించి చూపించిన భక్తుల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆశ్చర్యం ఏంటి అనంటే, అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మనం ఈ మాటలు మనం చూస్తాం. ఆదికాండము 24వ అధ్యాయము 34-35 వచనాల్లో అబ్రహాముకు దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అని అబ్రహాము యొక్క దాసుడు సాక్ష్యం చెప్తాడు. లాబాను ముందు నిలబడి మాట్లాడతాడు. అందుకే ఇక్కడ జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తోడుగా ఉంటే మన జీవితాల్లో, హిజ్కియా జీవితం మనకి ఏం తెలియజేసిందంటే జయం వస్తుందని, విజయం వస్తుందని. అబ్రహాము యొక్క జీవితం ఏమని తెలియజేస్తుందంటే, దేవుడు తోడుగా ఉన్న కారణం చేత అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. అదే ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే,
అదే ఆదికాండం 26వ అధ్యాయము 28వ వచనంలో శత్రువులు వచ్చి ఇస్సాకుతో మాట్లాడతారు, అయ్యా దేవుడు నిశ్చయంగా నీకు తోడుగా ఉండడాన్ని మేము గమనించాం, కాబట్టి నీతో సమాధాన పడాలని వచ్చాము. దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వాదం దక్కుతుంది, దేవుడు తోడుగా ఉంటే సమాధానం కలుగుతుంది. దేవుడు తోడుగా ఉంటే యాకోబు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ దేవుడు తోడై ఉండడాన్ని బట్టి ఆయన వాగ్దానం దక్కింది. నేను నీతో చెప్పేది నెరవేర్చేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను అని ఆయన తనకు తోడై ఉంటానని ఆ మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, అందుకే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుడు తోడై ఉండాలి. భక్తులు అదే కోరుకున్నారు. దేవుడు తోడై ఉంటే ఆశీర్వాదం అబ్రహాము జీవితంలో చూసాం. దేవుడు తోడై ఉంటే సమాధానకరమైన పరిస్థితులు ఇస్సాకు జీవితంలో చూసాం. దేవుడు తోడై ఉంటే ఆశీర్వాదకరమైన వాగ్దానము ఇది యాకోబు యొక్క జీవితంలో చూసాం. అంత మాత్రమే కాకుండా దేవుడు తోడై ఉంటే అదే ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే యోసేపు యొక్క జీవితంలో తన యజమానుడు మాట్లాడతాడు. పోతిఫర్ అంటాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న విషయం నాకు అర్థమైంది. ఎందుకు అంటే నువ్వు చేస్తున్న ప్రతి పని అది సఫలమవుతుంది. ఎస్, దేవుడు తోడుగా ఉంటే జీవితంలో సాఫల్యత కలుగుతుంది. మీరు చేస్తున్న పనులు అవి దీవెనకరంగా ఉంటాయి, తృప్తికరంగా ఉంటాయి. అందుకే నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు తోడుగా ఉన్నాడా లేదా అన్న ఒక విషయాన్ని ఎప్పటికప్పుడు నిర్ధారించుకోవాలి. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఈ భక్తుల యొక్క జీవితాల్లో హిజ్కియా కంటే ముందుగా జీవించిన వీరి జీవితాల్లో ఈ అమూల్యమైన విషయాలు మనం చూస్తాం. అయితే ఇక్కడ హిజ్కియా జీవితాన్ని చూస్తే ఇంకొక ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం ఏంటి అనంటే విజయం. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు గెలిచాడు. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక. సరే, ఈ హిజ్కియా యొక్క జయ జీవితానికి ఏంటి కారణం? హిజ్కియా యొక్క ఆ జయ జీవితానికి నిజమైనటువంటి ఆ ప్రేరణ ఏంటి? ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో తన బ్రతుకులో ఒక ప్రణాళిక ఉంటుంది. గెలవాలి అనుకున్న వారికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రణాళికతో పాటు అదొక్కటే చాలదు, ఖచ్చితంగా లక్ష్యం ఉండాలి. దానికంటే ముందుగా నేనేం చేయాలి, నేనేం సాధించాలి, నా లక్ష్యం ఏంటి, నా గమ్యం ఏంటి, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక లక్ష్యం ఉండాలి, ఒక దర్శనం ఉండాలి. ఆ తర్వాత నేను నా లక్ష్యాన్ని ఎలా సాధించాలి అని కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ మలుపు తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది ఒక కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. మూడవది హార్డ్ వర్క్, కఠినమైన పరిశ్రమ, కఠినమైన శ్రమ. ఇవి మూడు కలిస్తేనే ఖచ్చితంగా లక్ష్య సాధన అనేది జరుగుతుంది. ప్రియ స్నేహితులారా, ఇంతకీ ఈ హిజ్కియా జీవితాన్ని అంతగా ప్రేరేపించిన అంశం ఏంటి? హిజ్కియా జీవితాన్ని అంతగా ప్రేరేపించిన వ్యక్తులెవరు? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తే అదే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, తన పితరుడైన దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి తాను నడుచుకున్నాడండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయనా? మనం గెలవాలంటే దేవుడు మనకు తోడై ఉండాలి.
దేవుడు మనకు తోడై ఉండాలి అనంటే ఆయన దృష్టికి యథార్థమైనటువంటి ఆ ప్రవర్తన కలిగి మనం బ్రతకాలి. దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి హిజ్కియా నడుచుకున్నాడు అంటూ ఇక్కడ ముందు వాడిన పదం ఏంటంటే దావీదు వలె అని అంటాడు. వాస్తవానికి నేను ఒక మాట చెప్పనా, ఇక్కడ మనం ఇందాక ఒక 4 భక్తుల జీవితాలు చూసాం. వీళ్ళంతా ఇంకా దావీదు కంటే ముందు జీవించిన వాళ్ళు. కానీ వారందరి జీవితంలో ఉన్న ఆదర్శాన్ని హిజ్కియా తీసుకోలేదని నేను చెప్పడం లేదు, కానీ అతని యొక్క హృదయాన్ని బాగా ప్రేరేపణ కలిగించినటువంటి వ్యక్తి ఎవరు, మండించి సవాల్ చేసిన వ్యక్తి ఎవరు అనంటే దావీదు భక్తుడు. వాస్తవానికి దావీదు భక్తుడు హిజ్కియా కంటే సుమారుగా ఒక 250 సంవత్సరాల క్రితం జీవించిన వాడు. నేను ఒక ఉరామరిగా చెప్తున్నాను. 250 సంవత్సరాల క్రితం ఆ జీవించిన ఆ వ్యక్తి యొక్క జీవితం 250 సంవత్సరాల తరువాత రాజుగా ఉన్న ఈ హిజ్కియాను ఎంతగా ప్రేరేపించింది? కారణం ఏంటి? దావీదు జీవితం హిజ్కియాను అంతగా ప్రేరేపించడానికి గల కారణం ఏంటి? 250 సంవత్సరాల తరువాత కూడా దావీదు యొక్క జీవితం మాట్లాడుతుంది అంటే అతని జీవితంలో ఉన్నటువంటి సారవంతమైన సాక్ష్య జీవితం, పరిమళ సువాసన, అది ఏంటి? నెంబర్ 1, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఎవరైనా సరే ఒకరిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి అంటే గెలిచిన వారినేగా తీసుకుంటారు, సవాలుకరంగా బ్రతికిన వారినే కదండి తీసుకుంటారు. అలా ఆదర్శంగా తీసుకునే విషయంలో దావీదు భక్తుని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే అతడు గెలిచినవాడు, అతడు అంతకంతకు వర్ధిల్లెను అనే మాటను చూస్తున్నాం. ఎందుకు అంతగా వర్ధిల్లాడు అని దావీదు భక్తుని యొక్క జీవితాన్ని పరిశీలనగా చూస్తే దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి అతడు వర్ధిల్లాడు. హిజ్కియా గుండెల్లో కలుగుతున్న ఆశ ఏంటి అంటే, అయ్యా నేను నాకంటే ముందుగా జీవించినటువంటి భక్తుడైన దావీదు వలె నేను బ్రతకాలి అనంటే, ఖచ్చితంగా నేను అలా వర్ధిల్లాలి అనంటే దేవుడు నాకు తోడై ఉండాలి. దేవుడు నాకు తోడుగా ఉండాలంటే దావీదు జీవించిన జీవితం నాకు మాదిరికరంగా నిలవాలి. సరే, దావీదు భక్తుని యొక్క జీవితాన్ని ఆదర్శంగా చేసుకోవడానికి గల మొదటి రీజన్ ఏంటంటే అతడు వర్ధిల్లాడు, దేవుని తోడును కలిగి ఉన్నాడు. 2వ రీజన్ ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒకసారి హిజ్కియా క్లిష్ట పరిస్థితిలో ఉంటాడు, సవాలుకరమైన పరిస్థితిలో ఉంటాడు. ఆ కఠినమైన పరిస్థితుల్లో దేవుడు ఒక ప్రమాణం చేస్తాడు. ఏమంటాడంటే 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తే, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుతాను, నువ్వేం కలవరపడొద్దు. నాకు ఆశ్చర్యం ఏంటి అనంటే, ఎప్పుడో 250 సంవత్సరాల క్రితం జీవించిన దావీదు భక్తుని యొక్క ప్రస్తావన అతని పిల్లల 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 తరానికి ఇంకా ఆ పరిమళ సువాసన వెదజల్లుతూనే ఉంది. మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేయను. మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ దావీదు భక్తుని ఆధారం చేసుకోవడానికి గల రీజన్ ఏంటి అనంటే, అతడు దేవుని మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. తాను బ్రతికున్న దినాల్లో దేవుని కృపను పొందడం మాత్రమే కాదు, తాను తన జీవితాన్ని గడిపిన తర్వాత కూడా 100 సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే నేటి వరకు కూడా దావీదు భక్తుని యొక్క భక్తి జీవితం మనతో మాట్లాడుతూనే ఉంది, మనల్ని సవాలు చేస్తూనే ఉంది. అందుకే అంటాడు, నా నిమిత్తము
నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను. నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవా, దావీదు భక్తుడు జీవించిన ఆ మాదిరికరమైనటువంటి జీవితంలో ఒక 10% మేము బ్రతికిన కనీసం మేము ఒక 4 తరాలనైనా కాపాడుకోగలుగుతాం కదా. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దావీదు భక్తుని యొక్క జీవితంలో హిజ్కియాను అంతగా ఆకట్టుకున్న 3వ విషయం ఏంటి అనంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే ఇక్కడ వాడిన ఆ పదాన్ని మనం చూద్దాం. యెహోవా తనను విడచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ఒక బ్యూటీ ఏంటి అంటే, ఒక ఆశ్చర్యకరమైన, ఒక తృప్తికరమైన విషయం ఏంటి అంటే, దావీదు యొక్క జీవితం ఎలా ఉందో తెలుసా? తన యొక్క భక్తి, తన యొక్క వినయం, అంటే మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు అని కింద వచనాలు చూస్తాం. అతడు దేవునికి నమ్మకంగా, దేవునికి దగ్గరగా జీవించిన ఆ జీవితం ఉందే, ఆ జీవితం శత్రువుల గుండెల్లో కూడా భయాన్ని కలిగించింది. ఇతని యొక్క భక్తి శత్రువుల గుండెల్లో భయాన్ని కలిగించగలిగింది. ఒక్క హిజ్కియాను మాత్రమే కాదు, ఈరోజు మన జీవితాన్ని కూడా ప్రభావితం చేసే అంశం ఏంటి అనంటే, మనం భక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా శత్రువుల వంటి సమస్యల్లో కూడా ఖచ్చితమైనటువంటి మార్పు కలిగి తీరుతుంది. శత్రువుల హృదయాల్లో ఆశ్చర్యకరమైన మార్పు, భయం కలిగి తీరుతుంది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దావీదు భక్తుడు ఎలాంటి స్వచ్ఛమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నాడు అనంటే, దేవుని యొక్క కనికరం అతనికి తోడుగా ఉండడాన్ని బట్టి ఎన్నోసార్లు దావీదును చంపాలని సౌలు ప్రయత్నించాడే తప్ప, సౌలుకు హాని చేయాలనే మనసు దావీదుకు ఏ రోజు కలగల. ఆ ఒక్క కారణం చేత దావీదును గూర్చిన భయాన్ని దేవుడే సౌలు మనసులో కలిగించాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇది హిజ్కియా యొక్క హృదయం ఆకట్టుకోవడానికి ఇది మరొక దీవెనకరమైన మాట. సరే, హిజ్కియా యొక్క జీవితాన్ని ప్రభావితం చేసిన మరొక దీవెనకరమైన అంశం ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఈ ప్రయత్నాన్ని మనం చేస్తే, దావీదు భక్తుని పిలిచి, అయ్యా, దేవుడు నిన్ను అంతగా ప్రేమించడానికి, నీకు అంతగా తోడుండడానికి, నీ విషయంలో అంత పూచి తీసుకోవడానికి, నీ విషయంలో ఆయన వ్యాజ్యమాడి ప్రతిసారి నీకు గెలుపునివ్వడానికి, ఆయన ఇంత ఆశ చూపించడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి అంటే, దావీదు భక్తుడు చాలా సింపుల్గా చెప్తాడు. ఏమి లేదండి, నేను దేవుని సన్నిధిలో నేను కొంత నిశ్చయించుకున్నాను, ఆ నిశ్చయించుకున్న ప్రకారంగా బ్రతుకుతాను, దానికి 4 మూల స్తంభాలు ఉన్నాయి అని అంటాడు. ఏంటి ఆ 4 మూల స్తంభాలు? దేవుని మనసును గెలిచేంతగా, దేవుని హృదయంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించేంతగా, 250 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా, ఆ తరువాత ఎన్నో తరాలు గడిచిన తర్వాత, నేను దావీదును బట్టి ఈ పట్టణాన్ని కాపాడుతానని ఆయన చెప్పడానికి ఇంతగా దేవుని మనసును గెలిచిన ఆ దావీదు యొక్క జీవితం ఏంటి? 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చూస్తే, మొదటి విషయం ఏమంటాడో తెలుసండి? ఏం లేదండి, యెహోవా మార్గములను నేను అనుసరించి నడుచుకోవడం నాకు అలవాటు. నేను యెహోవా మార్గములను అనుసరించుచు నా ప్రయాణాన్ని కొనసాగించటం, దేవుని మార్గాన్ని అనుసరించడం. ఒకవేళ ఎప్పుడైనా తడబడినా, పొరబడినా మళ్ళీ వెంటనే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన గద్దింపును తైలాభిషేకంగా తీసుకొని ఆయన పాదాల దగ్గర సమాధాన పడడం.
ఆయన మార్గములలో నేను నడుచుకుంటూ ముందుకు వెళ్ళడం, ఫైన్. రెండవది, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, భక్తిహీనుడనై నా దేవునిని విడిచిన వాడను కాను. అంటే భక్తిహీనత. ఎప్పుడైనా విశ్వాసం చల్లారుతుంది, దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో మనం కాస్త చల్లబడుతున్నాం, అనవసరమైనటువంటి వ్యాపకాలు పెంచుకుంటున్నాం, అనవసరమైన స్నేహాలు పెంచుకుంటున్నాం, అవసరం లేని చోట సమయాన్ని మనం గడుపుతున్నాం, మనకు సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తున్నాం. అంటే ఏమవుతుందంటే భక్తి చల్లారుతుంది. భక్తి చల్లారితే ఏం జరుగుతుందో తెలుసా అండి? ఈ హీనమైన భక్తి దేవునికి మనల్ని దూరం చేసేస్తుంది. అందుకే భక్తుడు ఏమంటాడంటే, అయ్యా నేను భక్తిహీనుడనై నా దేవునికి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను దూరంగా వెళ్ళేవాడిని కాదు, నేను ఆయన్ని విడిచిపెట్టేవాడను కాదు. ఒకటి, ఆయన మార్గాల్లో నడుస్తాను. రెండవది, ఆయన యొక్క అడుగుజాడల్లో భక్తి కలిగి నా దేవునికి దగ్గరగా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను, ఆయన హత్తుకొని నడుచుకుంటాను. మూడవది, ఇంకొక దీవెనకరమైన మాట, ఆయన యొక్క న్యాయ విధులను నేను లక్ష్యము చేయుచున్నాను. చాలాసార్లు దేవుడు ఎలా మాట్లాడతారంటే, నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను, ఎప్పుడు బుజ్జగిస్తూనే దేవుడు మాట్లాడరు. కొన్నిసార్లు ఆయన మందలిస్తారు, కొన్నిసార్లు మన క్షేమాన్ని కోరి గద్దిస్తారు, కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రక్షాళన చేయడానికి సూటిగా మనతో మాట్లాడతారు. మరికొన్నిసార్లు కృంగి ఉన్నప్పుడు మనల్ని బలపరచడానికి ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా ఆయన మనతో ముచ్చటిస్తారు. ఇదంతా కూడా దావీదు భక్తునికి తెలుసు. దేవా, నువ్వు ప్రేమించినా, నువ్వు మందలించినా, నువ్వు గద్దించినా అది నాకు ఇష్టమే. నేను నీ మాటను లక్ష్యము చేయుచున్నాను. లోకంలో ఒక సామెతను చూసారా? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయడం. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ చెవితో విని ఆ చెవి దాకా వెళ్ళడానికి కొంత లోపల ప్రయాణం చేస్తూ ఉంది, అదన్నా కొంత బెటర్ ఏమో. కానీ చాలామంది జీవితాల్లో వాక్యం చెవి దాకా వచ్చి అది నేలను పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది సూటిగా మనసులోనికి వెళ్లకుండా నేలను పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నట్లు మనం చూస్తాం. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దావీదు భక్తుల్లో ఉన్న గొప్ప గుణం ఏంటి అంటే, గొప్ప లక్షణం ఏంటి అనంటే, ఆయన దేవుని వాక్యాన్ని లక్ష్యము చేయుట. నాలుగవ గొప్ప సుగుణం ఏంటంటే, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. అన్నీ నాకు తృప్తి కలిగించేవే ఉండకపోవచ్చండి. కొన్నిసార్లు నా సౌఖ్యాన్ని వదులుకోవాలి, నా సౌకర్యాన్ని వదులుకోవాలి, నాకు ఇష్టమైనవి ప్రక్కన పెట్టాలి. ఎందుకంటే ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలంటే కాస్త దేవునికి అనుకూలమైన మార్పులు చేర్పులు జరగాలి. నేను ఫలించాలని ఆశపడినప్పుడు తోటమాలి యొక్క అభిప్రాయాన్ని నేను గౌరవించే వ్యక్తిగా ఉంటాను. జీవితంలో జరిగే మార్పు చేర్పులను నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను, ఆస్వాదిస్తాను. అందుకే దావీదు భక్తుని యొక్క జీవితంలో ఉన్న ఈ శ్రేష్టమైన అంశం. అందుకే దావీదు భక్తుడు తాను ఏమి నమ్మాడో తెలుసా అండి? నేను దేవునికి ఇష్టుడను అని అంటాడు. అదే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనంలో తాను ఏమి నమ్మాడంటే, అయ్యా నేను దేవునికి ఇష్టుడను అని నమ్మాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇది దావీదు భక్తుడు మాత్రమే కాదు సుమా, అతన్ని వ్యతిరేకించే మనస్సు కలిగిన వారు, అతనికి హాని కలిగించాలనుకున్నటువంటి శత్రువులు కూడా దావీదంటే దేవునికి చాలా ఇష్టం అని వారు ఇష్టం లేకపోయినా ఆ మాట చెప్పారు. 22వ కీర్తన 8వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. అతడు దేవునికి ఇష్టడు కదా. ఎస్, కొన్నిసార్లు లోకం ఏం చేస్తుందంటే వారికి ఆ మాట చెప్పడం ఇష్టం లేకపోయినా దెప్పి పొడుపులాగైనా సత్యాన్ని ఒప్పుకుంటారు.
అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన జీవితాలు ఎలా ఉండాలంటే కేవలం మనం చెప్పుకోవడం కాదు, నేను దేవునికి ఇష్టడని మనల్ని వ్యతిరేకించేవారు కూడా చెప్పగలగాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ దావీదు చెప్పాడు, ఆ శత్రువులు చెప్పారు తాను దేవునికి ఇష్టడని. ఇప్పుడు సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అందుకే దావీదు భక్తుని యొక్క జీవితాన్ని చూస్తే మన జీవితాలు క్రమపరచబడతాయి. తన జీవితంలో కూడా యుద్ధాలు ఉన్నాయి, తన జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి, తన జీవితంలో కూడా పొరపాట్లు ఉన్నాయి, తన జీవితంలో కూడా తప్పులు తాను చేసినప్పుడు గద్దించబడ్డాడు. గద్దించబడ్డప్పుడు పసిబిడ్డ వలె కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో కన్నీరు ఒలికించాడు, తిరిగి దేవునితో సమాధానపడ్డాడు. వీటి అన్నిటి యొక్క పర్యవసానం దేవుడు మనసారా తను ఏమని పిలుస్తున్నాడంటే, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దావీదు భక్తుని యొక్క జీవితం హిజ్కియా యొక్క మనసును బహుగా ఆకట్టుకుంది. అందుకే మనం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం, దావీదు భక్తునిలా తాను దేవునికి ఇష్టనిగా జీవించాడనే మాటను చూస్తాం. ఆ తర్వాత అదే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, దావీదు వలె తను ఎలా జీవించాడు అంటే ఇక్కడ ఒక దీవెనకరమైన మాట, అతడు యెహోవాతో హత్తుకొని, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. మన ఆత్మీయ ప్రయాణం ఎలా ఉండాలో తెలుసా అండి? దేవునితో హత్తుకొని నడిచేవారిగా మన జీవితాలు ఉండాలి. దావీదు భక్తుని యొక్క జీవితపు రిఫ్లెక్షన్ హిజ్కియా మీద ఆ పడడాన్ని బట్టి, ఆ ఇంపాక్ట్ పడడాన్ని బట్టి, ఆ ప్రభావం తన మీద పడడాన్ని బట్టి తాను ఏం నేర్చుకున్నాడో తెలుసా? దేన్ని అనుసరించాడో తెలుసా? యెహోవా దావీదుకి ఎలా తోడుగా ఉన్నాడో హిజ్కియాకు కూడా తోడై ఉండడానికి గల కారణం ఏంటి అనంటే, అతడు యెహోవాతో హత్తుకొని కష్టంలోనూ బాధలోనూ శ్రమలోనూ అనారోగ్యకరమైన మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునిని హత్తుకునే ఉన్నాడు. 2వ మాట మనం చూస్తే, ఆయనను వెంబడించుటలో వెనుదీయక, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను ఒక మాట చెప్పనా, మీ స్నేహితునిగా, మీ శ్రేయోభిలాషిగా నేను ఒక మాట చెప్పనా? ఏమంటే చిన్న చిన్న రీజన్స్కి మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటామండి. చిన్న చిన్న రీజన్స్కి ఏదైనా మనం అనుకుంది జరగకపోతే వెంటనే దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అని అనుకుంటాం. కానీ నేను అడిగిన దానికంటే, నాకు అక్కరగా ఉన్నదేదో, నేను అడిగిన దానికంటే శ్రేష్టమైంది ఆయన నా కొరకు దాచి ఉంచాడని ఎప్పటికీ గ్రహిస్తాం. అందుకే ఇక్కడ వాడిన ఆ మాట ఏంటంటే, దేవుణ్ణి హత్తుకోవడం ఎంత అవసరమో ఆయనను వెంబడించేటప్పుడు ఒడిదుడుకులు వచ్చిన పరిస్థితులు ఉంటాయి, సవాళ్ళు ఎదురవుతాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుని ఆశీర్వాదకరమైన కృప నాకు తోడుగా ఉందన్న మనసు ఏం చేస్తుందంటే, ఆయనను వెంబడించే విషయంలో వెనుతీయక ఆయన్ని హత్తుకొని ఉంటుంది. అంతేకాకుండా 3వ మాటను ఇక్కడ మనం చూసినట్లయితే, మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అన్నిటినీ కూడా తాను గైకొని, అంటే వాక్యాన్ని అనుసరించే మనస్సు. తాను రాజయ్యున్నప్పటికీ హిజ్కియా ఏం అలవర్చుకున్నాడు దావీదు భక్తుని చూసి అంటే, దేవుని వాక్యానికి లొంగాలి, దేవుని వాక్యానికి లోబడాలి,
దేవుని వాక్యానికి కట్టుబడాలి. నేను వాక్యం కంటే దేవుని కంటే నేను గొప్పవాడిని కాదు కదా అనే మనస్సు ప్రతి ఒక్కరిలో ఉండాలి అనే ఆ విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇంత అద్భుతంగా మరి 250 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అనేకుల జీవితాలని దేవుని తట్టు ఆకర్షిస్తూ ఉన్న దావీదు భక్తుల్లో ఆ పరిమళ సువాసన కలిగిన ఈ సవాలుకరమైనటువంటి జీవితంలో ప్రాణప్రదమైన కీలక అంశం ఏంటి అంటే, తన మిగతా భక్తి అనుసరణంతా ఒక ప్రక్కైతే తన జీవితంలో ఆయుపట్టు, తన విజయ రహస్యం, తన ఎదుగుదలకు కారణం, తన భద్రతకు మూలం, తన ఆశీర్వాదానికి ఆధారం ఏంటి అనంటే ప్రార్థనే. అందుకే తను ప్రార్థించేటప్పుడు ఏమంటాడంటే, దేవా, నేను నీ సన్నిధిలో ప్రార్థించేటప్పుడు నేను నా చేతులు ఎత్తితే అది ఎలా ఉందో తెలుసా? సాయంకాలపు నైవేద్యం వలె అది ఉంది. అది నాకు అర్థమవుతుంది. ఎస్, నేను చిన్న ప్రశ్న అడగనా? మన జీవితాలు కూడా ఒకవేళ ఇప్పటి వరకు అలా ఉన్నాయో లేదో ఆ విషయాన్ని ప్రక్కన పెట్టండి. ఇక నుండి దావీదు భక్తుని యొక్క జీవితంలో మన జీవితాలు పరిమళ సువాసనగా ప్రార్థనతో నింపబడి ఉండాలి. ఒక అద్భుతమైన మాట అంటాడండి దావీదు భక్తుడు. 5వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక దీవెనకరమైన సవాలుకరమైనటువంటి మాటను మాట్లాడతాడు. యెహోవా, ఉదయమున నా కంఠ స్వరం నీకు వినబడును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేయనా? దావీదు భక్తుని జీవితంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు తన జీవితంలో. ఎన్నోసార్లు తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు మంచి యుద్ధ సూర్యుడైనటువంటి వాడు కూడా ఇతరుల ఎదుట వెర్రివాని వలె నటించవలసిన పరిస్థితులు వచ్చాయి. అయినా సరే తన జీవితంలో దేవునికి ప్రార్థించడాన్ని తాను ఏనాడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే అంటాడు. మళ్ళీ ఆ మాటను చూద్దాం. 5వ కీర్తన 3వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును అంటూ, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును అని అంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమంటాడంటే, దేవా, ఉదయాన్నే నా స్వరం నీకు వినబడదు ప్రభువా, నేను ప్రార్థించకుండా ఉండలేను అంటూ తన మనసులో ఉన్న ఆశను వ్యక్తం చేస్తూ ఏమంటాడంటే, దేవా, ఉదయాన్నే నా ప్రార్థన నేను సిద్ధం చేసి నేను కాచి ఉందును. ఎప్పుడెప్పుడు నీ పాదాల దగ్గరికి వస్తానా? ఎప్పుడెప్పుడు నా మనసును కుమ్మరిస్తానా? ఎప్పుడెప్పుడు నా హృదయాన్ని నేను వెల్లడి చేస్తానా? ఎప్పుడు నీ మెల్లనైన స్వరాన్ని నేను వింటానా? నీ సన్నిధిలో నేను కనిపెట్టుకొని ఉండాలనే ఆ మనస్సు కలిగిన స్థితిని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అందుకే దావీదు భక్తుని యొక్క జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అనేకుల హృదయాలను దేవుని తట్టు ఆకర్షించిన జీవితం అది. అందుకే హిజ్కియా సవాలుకరంగా బ్రతికాడు. ఈ సవాలుకరమైన జీవితంలో తనను అంతగా ప్రభావితం చేసింది దావీదు యొక్క జీవితమే. అందుకే దావీదు భక్తుని యొక్క మిగతా జీవితాన్ని అంతా చూసేది ఒక ఎత్తు అయితే, తన ప్రార్థన విధానాన్ని చూస్తే భలే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకీ తను ఏమని ప్రార్థిస్తాడు? ప్రార్థించేటప్పుడు తన వ్యవహార శైలి ఎలా ఉంటుంది? తన మనసు లోతుల్లో నుంచి ఏమని ప్రార్థన వెలువడుతుంది? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఓ 4 మాటలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 86వ
కీర్తన మొదటి వచనాన్ని చదివితే తాను ప్రార్థిస్తూ దావీదు భక్తుడు వాడిన పదం ఏంటో తెలుసా? ఇక్కడ యెహోవా నేను దీనుడను ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దావీదు భక్తుడు మహాచక్రవర్తి దేవుని పాదాల దగ్గరకు వచ్చి తాను ప్రార్థిస్తున్న ఆ పదం ఏంటో తెలుసా? దేవా నేను దీనుడను అని మాట్లాడుతున్నాడు. నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటో తెలుసా? వాక్యాన్ని శ్రద్ధగా చదివే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆశ్చర్యం కలిగించిన అంశం ఏంటంటే, ఈ గొప్ప రాజు ఏమని అంటున్నాడంటే, అక్కడే యెహోవా నేను దీనుడను అంటూ రెండవ మాట దరిద్రుడను అని మాట్లాడుతున్నాడు. అంటే దావీదు భక్తుని యొక్క మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? తాను లోకం దృష్టిలో ఎంత ఉన్నతమైన రాజు కంటే గొప్ప స్థితి ఏముంటుందండి? ఆ ఉన్నత స్థితిలో ఉండడం కూడా దేవుని ముందు అవన్నీ కూడా దేవుడు చూపించే కనికరం ముందు, దేవుడిచ్చే భద్రత ముందు, దేవుడిచ్చే ఆశీర్వాదం ముందు, దేవుడిచ్చేటువంటి ఆ తృప్తికరమైన మేలు ముందు రాచరికం కూడా అది నలుసుతో సమానమే. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుందండి. కొద్దిమందిని కలిసినప్పుడు వారు ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు, లేదా ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, లేదా ఉన్నతమైన స్థితిలో, అది ఆర్థికంగానో లేకపోతే ఏదన్నా మంచి పొజిషన్లోనో లేకుంటే ఒక మంచి ఉద్యోగంలోనో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఒక ఉన్నతమైన స్థితిలో వారు ఉంటే వారు వారి హుందాతనాన్ని ఏమాత్రం తగ్గించుకోరండి. ఆఖరికి రిటైర్ అయిన తర్వాత కూడా వారు ఆ హుందాతనం పోకుండా కాపాడుకుంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, వారు ప్రార్థన చేసిన ఆర్టిఫిషియల్గానే చేస్తున్నారు. అందరినీ అంటలేదు సుమా, కొద్దిమంది. కానీ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దావీదు భక్తుడంతటి వాడు దేవుని సన్నిధికి వచ్చి, దేవా నేను దీనుడను దరిద్రుడను అని మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించే ఆ మనసుంది చూశారు, ఇది మనల్ని సవాల్ చేస్తుంది. ఎస్, హిజ్కియా జీవితాన్ని మాత్రమే కాదు, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మన జీవితాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది, సవాలు చేస్తుంది దావీదు భక్తుని యొక్క జీవితం. అందుకే జాగ్రత్తగా ఈ మాటను మనం అర్థం చేసుకుంటే, ఇంత గొప్ప రాజు అయ్యుండి అయినప్పటికీ దేవుని దగ్గర ఎందుకు తనంత దీనుడిగా ఉంటాడు? దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎందుకంత దీనంగా ఉంటాడు? నేను ఎప్పుడు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దావీదు భక్తుడు దేవుని సన్నిధికి వస్తూ ఉంటే, అమ్మో రాజుగారు వస్తున్నారని అందరూ హడావిడిగా అటు ఇటు పక్కకు తొలగి ఆయనకి వినయంగా నమస్కరిస్తూ ఆయనకి దారిస్తూ ఉంటే, ఈయన హుందాగా నడవడు, గబగబా పసిబిడ్డలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడి, దేవా నువ్వు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను అని మాట్లాడుతున్నాడు. ప్రియ స్నేహితులారా, నేను ఒక్క మాట చెప్పనా? దీనత్వం కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదం ఏంటో దావీదు భక్తునికి తెలుసు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దీనత్వాన్ని కలిగి ఉంటే ప్రతిఫలం నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 138వ కీర్తన 6వ వచనాన్ని మనం చూస్తే, దీనులను లక్ష్యపెట్టును. నేను అక్కడ ముఖ్యమైన మాటని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఎందుకు దీనత్వాన్ని కలిగి ఉన్నాడు దావీదు భక్తుడు? దీనుల విషయంలో దేవుని స్పందన ఏంటి? నెంబర్ 1, ఆయన దీనులను లక్ష్య పెడతాడు, దీనులను పట్టించుకుంటాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, మనం కాస్త మెత్తగా ఉంటే, తెలుగులో సామెత ఉంది కదా, లోకం నొక్కి నొక్కి చూస్తారు, కాస్త గట్టిగా ఉండండి, కాస్త కఠినంగా ఉండండి అని చాలాసార్లు లోకంలో మనం వింటూ ఉంటాం. లోకమంతా మనల్ని అసమర్థుడు అనుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు మనల్ని అపనమ్మకస్తుడు అని అనుకోకుండా మన జీవితాలు ఉండాలి.
దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి ఉండడం, అది దేవుడు మనల్ని లక్ష్య పెట్టడానికి కారణమవుతుంది. రెండవది, దీనత్వం కలిగి ఉంటే ప్రయోజనం ఏంటో తెలుసా? ఈ సీక్రెట్ దావీదు భక్తునికి తెలుసు. రెండవది, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, దీనులను ఉన్నత స్థలములలో ఆయన ఉంచేవాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దీనులను ఉన్నత స్థలములో ఉంచేవాడు ఆయనే. అందుకే పేతురు ఒక మాట అంటాడు కదా, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్సు కలిగి ఉండండి. ఎందుకు అంటే తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి నిశ్చయించుకున్నాడు. ఆయన ప్రణాళికలో మనం దాచబడి ఉండడం కోసం బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఉండడం. ఒకటి, దీనులను ఆయన లక్ష్య పెడతాడు. రెండవది, దీనులను ఉన్నత స్థలంలో కూర్చుండబెడతాడు. మూడవది, అదే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, దీనులకు యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన ప్రతి వాడు కూడా వినుగాక. యెహోవా యందు దీనులకు కలిగే ఆనందం ఉందే, ఆయనలో కలిగే ఆనందం, ఆ ఆనందం అధికమవుతుంది. ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు, ఆయన నిన్ను స్థిరపరుస్తాడు, ఆయన నిన్ను వృద్ధిపరుస్తాడు. ఆయన మీ విశ్వాసాన్ని బట్టి, మీ విశ్వాస పరిధిని బట్టి మీ పిల్లల 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 జీవితాలను ప్రభావితం చేస్తాడు. అందుకే ఆయన యందు పరిష్కారం ఉందని మన మనసులో గ్రహించగలగాలి. ప్రియ స్నేహితులారా, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు భక్తుడు ప్రతి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో దీనునిగా ఉన్నాడు. దీనత్వం కలిగి ఉండడం ద్వారా కలిగే మరొక ప్రయోజనం ఏంటి అనంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మన జాగ్రత్తగా చూస్తే 149వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, దీనులను రక్షణతో అలంకరిస్తాడు. దీనులను రక్షణతో అలంకరిస్తాడు. అందుకే దావీదు భక్తుడు గెలవడానికి, విశ్వాసంలో నిలవడానికి, దేవుని మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించడానికి తన ప్రార్థన జీవితమే, ఈ ప్రార్థనలో దీనత్వం కలిగిన ప్రార్థన, దీనత్వం కలిగిన ప్రార్థన జీవితం. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దావీదు భక్తుని యొక్క ఈ ప్రార్థన మళ్ళీ మనం గమనిస్తే, ఆయన మొదటి మాట ఏం చెప్పాడంటే 86వ కీర్తన మొదటి వచనంలో, అయ్యా నేను దీనుడను దరిద్రుడను అని మాట్లాడుతూ, రెండవ మాట ఆయన ఏమంటాడంటే, అదే కీర్తనల గ్రంథం 86వ కీర్తన ఇప్పుడు 2వ వచనం చూద్దాం. నేను నీ భక్తుడను. ముందు దేవుని సన్నిధిలో ఏమన్నాడంటే తన యొక్క దీనత్వాన్ని ఒప్పుకున్నాడు. రెండవది, తన గుండెల్లో దాగి ఉన్న ఆ నిజమైన నాణ్యమైన భక్తిని చాటుతున్నాడు. దేవా నేను నీ భక్తుడను. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను నీ భక్తుడిని కాబట్టి నా ప్రాణాన్ని కాపాడు. భక్తి కలిగిన వారిని దేవుడు సంరక్షిస్తాడు. ఇది వాస్తవం. దేవుడు కాపాడుకుంటాడు. నేను అందుకే ఎప్పుడు ఈ మాట చెప్తాను, లోకంలో ఆస్తిపాస్తులు పోయినా బాధపడొద్దు. ఒకవేళ కష్టం, ఇబ్బంది, సమస్య మన మీద పడ్డా కానీ ఇబ్బంది పడొద్దు. మన పదవులు లేకపోతే గౌరవ ప్రతిష్టలు ఒకవేళ మసకబారినా కానీ మీరు కలత చెందొద్దు. కానీ దేనికి భయపడాలి, దేనికి బాధపడాలంటే భక్తి అది నాణ్యత కోల్పోతున్నప్పుడు భయపడాలి.
నా దేవుని సన్నిధిలో నా భక్తి, నా హృదయం నేను అర్పిస్తున్నప్పుడు అది దేవునికి ఇంపైన సువాసనగా లేకపోతే నా జీవితం వ్యర్థమే. అందుకే దావీదు భక్తుని యొక్క జీవితాన్ని మనం చూస్తే తను చెప్తున్న మాట, అయ్యా నేను భక్తి కలిగిన వాడను, నేను భక్తుడను. ఇక్కడ ఒక విషయాన్ని మనస్ఫూర్తిగా మీకు జ్ఞాపకం చేయాలి. పౌలు భక్తుడండి, ఏది మాట్లాడినా నిర్మోహమాటంగా మాట్లాడతాడు. అయితే ఆయన నిర్మోహమాటంగా మాట్లాడే ప్రతి మాటలో కూడా సంఘ క్షేమాభివృద్ధి దాచబడి ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన తలంపులు ఉన్నాయి. తాను ఏమంటాడంటే భక్తి విషయాన్ని ప్రస్తావించేటప్పుడు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, అయ్యా మీకు సలహా చెప్తాను, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని అసలైన సిసలైన శక్తిని ఆశ్రయించిన వారున్నారే, ఆశ్రయించని వారు పైకి అంటే షో చేస్తూ ఉండేవారు ఉంటారే, అలాంటి వారు ప్రమాదకరమైన వారు. వారికి మీరు దూరంగా ఉండండి, అట్టి వారికి విముఖులై ఉండాలి. చాలా ప్రమాదకరం అండి. భక్తిని తక్కువ ప్రార్థనా జీవితం ఉన్నా, ఎక్కువ ప్రార్థనా జీవితం ఉన్నా, తక్కువ భక్తున్నా, ఎక్కువ భక్తున్నా పర్వాలేదు, కానీ భక్తి కలిగి ఉన్నట్లు భ్రమ కలిగించే జీవితాలు ఉన్నాయే, భ్రమపడే జీవితాలు ఒక ప్రక్క అయితే, భ్రమ కలిగించే జీవితాలు అవి చాలా ప్రమాదకరమైనవి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. పైకి భక్తి కలవారే వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అయ్యా ఎందుకు, ప్రాబ్లం ఏంటి అని ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన చెప్పే జవాబు ఎలా ఉందో తెలుసా అండి? అదే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక మాట అంటాడు. భక్తిని నటించే వారి జీవితాల్లో ప్రమాదం ఏంటో తెలుసా? నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఈ ప్రయత్నం మనం చేస్తే వారి యొక్క దుర్గుణం, వారు ద్రోహులు అని అంటాడు. భక్తిని నటించే వారి యొక్క ఆంతరంగిక తత్వం ఏంటి అంటే వారు ద్రోహులు అంటారు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సంఘ క్షేమం కోసం నేను ఈ మాటలు చెప్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో భక్తిని నటించే వారిని నమ్మకండి. భక్తిని నటించేవారు కాస్త ఎక్కువ చేసి చూపిస్తారు, భ్రమపడకండి. వారు అవసరమైతే మనిషికైనా ద్రోహం చేస్తారు, ఎందుకంటే దేవునికే ద్రోహం చేసిన వారు కనుక. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే ఇది తప్పుగా చెప్పే మాట కాదు, కానీ వారు మాట తప్పుతారు అని దాని యొక్క అర్థం. దేవునితో నాయన నీకు నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేసి లోకంతో రాజీ పడిపోతారు. లోకంతో రాజీ పడినప్పుడు ఏమైనా భయపడతారా? అది కూడా ఉండదు. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి నీ సన్నిధికి వస్తే, నా సన్నిధికి వచ్చేవారిని ఎంత మాత్రం నేను త్రోసివేయను కదా అని నువ్వు చెప్పావు కదా, ఆ మాట ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకో అని దేవునికే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు. 2వ ప్రమాదకరమైన విషయం ఏంటి అనంటే వారు మూర్ఖంగా ఉంటారు. అది కూడా ప్రమాదమే. చాలామంది మనసుల్ని నొప్పిస్తూ ఉంటారండి. భక్తిని నటించేవారు ఎదుటి వారిని క్షమించలేరు, క్షమించు అని మనస్ఫూర్తిగా కూడా అడగలేరు. అందుకే ఏమవుతుందంటే చాలామంది యొక్క మనసులు విరిగిపోతూనే ఉంటాయి. అందుకే భక్తిని నటించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని వాక్యం చెప్తుంది. దావీదు భక్తుడైతే మనస్ఫూర్తిగా సౌలు ఎన్నిసార్లు తన్ని చంపడానికి వచ్చినా సరే, సౌలు తన చేతికి దొరికిన సమయంలో కూడా మనస్ఫూర్తిగా తన్ని విడిచిపెట్టాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లో పగ తీర్చుకోవాలనే మనసును, తన మనసులో ఆ కఠినత్వాన్ని చూపించలా. మళ్ళీ ఇంకొక మాట ఏంటి అంటే వారు గర్వాంధులు అని అంటాడు. అంటే గర్వంతో వాళ్ళు కొంచెం కళ్ళు మూసుకున్నట్లు ప్రవర్తిస్తారు. మీకు ఆనవాళ్ళు ఏంటో తెలుసా? పైకి భక్తి కలిగిన వారా లేదా వారు భక్తితో పెంచబడుతున్నవారా అని అర్థం కావాలంటే, ఒకటి మాట తప్పే తత్వం,
ద్రోహం చేసే తత్వం. రెండవది మూర్ఖంగా ఉండేటువంటి మనసు, కఠినంగా ఉండే మనసు. ఒకరి దగ్గర మంచి అనిపించుకోవడానికి ఇంకొకరిని చెడ్డ చేసి మాట్లాడడం. మూడవది గర్వంగా ప్రవర్తించడం. నాలుగవది ఏంటి అనంటే దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును కోరడం. కానీ దావీదు భక్తుడైతే సవాల్కరంగా బ్రతికాడండి. సవాల్కరంగా బ్రతికాడు. తాను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, తాను శత్రువులకు దొరకకుండా పారిపోతున్న దినాల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తను వాడిన పదం ఏంటంటే, దేవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను, ఎందుకంటే నీవే నన్ను సురక్షితంగా కాపాడతావు. దేవుని మీద ఉన్న నమ్మకం. అందుకే భక్తుల యొక్క జీవితాల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? నేను మళ్ళీ ఈ మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దానియేలు యొక్క జీవితంలో మీరు 6వ అధ్యాయాన్ని ఒక్కసారి మనసు పెట్టి చూస్తే 20వ వచనం, 22వ వచనం, 23వ వచనం, ఈ 3 వచనాలు మనం చూస్తే ఈ 3 వచనాలు ఏమర్థమవుతుందంటే, 20వ వచనంలో దానియేలుని సింహాల గుహలో వేయడం మనం పదే మనం వింటున్నాం. అక్కడికి రాజు వచ్చి అడుగుతాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అంటే దానియేలుని ఏమని గుర్తించాడు రాజు? దానియేలు యొక్క కొలువు, ఉద్యోగం రాజ సంస్థానంలోనే, కానీ అతడు సేవిస్తుంది మనసారా దేవుని సేవిస్తున్నాడు. ఇప్పుడు అన్యుడైన రాజు ఏమంటున్నాడంటే, నీవు జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నావు, నువ్వు సేవిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడు, నీవు దేవుని సేవకునివి అంటూ నీవు నిత్యము సేవించుచూ ఉన్న నీ దేవుడు నిన్ను రక్షించాడా? రక్షించగలిగినా? 22వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ చెప్పిన జవాబు ఏంటంటే, అయ్యా నేను దేవుని దృష్టికి నేను నిర్దోషిని. భక్తి కలిగిన జీవితపు ఆనవాళ్ళు ఏంటంటే, ఒకటి దేవుని సేవించే వారిగా ఉంటారు, రెండవది ఖచ్చితంగా దేవుని కనుదృష్టికి నిర్దోషులుగా జీవిస్తారు, మూడవది మీరు 23వ వచనంలో ఆ క్రిందకి వచ్చి చూస్తే అక్కడ ఏముంటుందంటే, అతడు ఆ మాటను జస్ట్ అలా మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. అతడు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. అంటే దానియేలు యొక్క జీవితం ఏమని చూపిస్తుంది అంటే, భక్తి కలిగిన జీవితంలో హాని కలుగదు. సమస్యలు రావడం వేరే, కానీ శాపం రావడం వేరే. అందుకే దేవుని మీద మనస్సు కలిగి భక్తి కలిగిన వారు శ్రమల గుండా ప్రయాణం చేసిన తన పిల్లల్ని దేవుడు సంరక్షించుకుంటూనే వచ్చాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటను మనం చూస్తున్నాం. నేను ఒక దీవెనకరమైన మాట మీకు జ్ఞాపకం చేయను. భక్తి కలిగిన వారికి హాని కలుగదు అని చెప్పిన ఈ మాటని ఇంకాస్త ముందుగా, దానియేలు కూడా ఇంకా పుట్టడానికంటే ముందుగా సమూయేలు యొక్క తల్లి హన్న ఒక మాట అంటుంది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నా సరే మీ భక్తి చెలించనివద్దు. ఎంత క్లిష్టమైన పరిస్థితులున్నా సరే మీ భక్తి ఎట్టి పరిస్థితుల్లో అది చల్లారనివద్దు. కారణం ఏంటంటే, భక్తి జీవితం భద్రతనిస్తుంది. భక్తి కలిగిన జీవితాన్ని దేవుడు తడబడనివ్వడు, తొట్టిల్లనివ్వడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, కీర్తనల గ్రంథం 61వ కీర్తన 2-3 వచనాల్లో ఉన్న ఒక దీవెనకరమైన మాట మనం చూద్దాం.
నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెడుతున్నాను. ఇక్కడ దావీదు భక్తుడే మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, దేవ, పరిస్థితి ఏం బాలేదు ప్రభువా. ఏంటి ఎలా ఉన్నావు అంటే, నా ప్రాణం తల్లడిల్లిపోతూ ఉంది ప్రభు. నా ప్రాణం తల్లడిల్లిపోతూ ఉంటే నేను బూదిగంతముల నుండి నీకు నేను మొర్ర పెడుతున్నాను. నా ప్రాణం తల్లడిల్లిపోతుంది. ఇది తన స్థితిని చెప్పాడు. ఇప్పుడు తన కోరిక చెప్తున్నాడు. ముందు తన స్థితి చెప్పాడు. ఏంటి? నా ప్రాణం తల్లడిల్లిపోతుంది, పరిస్థితులు పట్టు తప్పిపోతున్నాయి. రెండవది తన యొక్క కోరిక చెప్తున్నాడు. ఏంటి అంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. భక్తి కలిగిన వాని ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా అండి? తన సమస్యను చెప్తారు, రెండవది తన కోరికను చెప్తారు, మూడవది ఇంకా ఆశీర్వాదకరమైనటువంటి మాట ఏంటంటే తన నమ్మకాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ముందు తన సమస్య చెప్పాడు. ఏంటి? నేను తల్లడిల్లిపోతున్నాను. నీ గుండెల్లో ఉన్న బాధ ఏంటి? నీ జీవితాన్ని కలవరపరుస్తున్న అంశం ఏంటి? చెప్పండి మనస్ఫూర్తిగా దేవుని పాదాల దగ్గర. రెండవ మెట్టుకు రండి. రెండవ మెట్టులో తన యొక్క కోరికను చెప్తున్నాడు. దేవా, నేను ఇప్పుడు ఇలా ఉండడం కాదయ్యా, ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు. నేను కింద పడగా నవ్విన వారి యొక్క ఆ తలలు ఖచ్చితంగా పైకెత్తి నన్ను కాదు, నన్ను హెచ్చించిన నిన్ను చూసేలా ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు. అడగండి దేవుని సన్నిధిలో, అర్థించండి, ప్రార్థించండి, గురి నిలపండి. ఆశ్చర్యకరమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. మూడవది తన నమ్మకాన్ని చెప్తున్నాడు. నమ్మకం ఏంటి అంటే, ఇక్కడ జాగ్రత్తగా ఇదే మాటను మనం చూస్తే కీర్తనల గ్రంథం 61వ కీర్తన 2-3 వచనాలు మనం చూస్తున్నాం. నీవు నాకు ఆశ్రయంగా ఉన్నావు, నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఆ తర్వాత ఇంకో మాట అంటాడు, నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమని తెలియజేస్తున్నాడంటే తన నమ్మకాన్ని, దేవా, నా ప్రాణం తల్లడిల్లే పరిస్థితిలో నేనున్నాను, నిజమే. అయితే నా కోరిక ఏంటంటే, నేను ఎప్పుడు ఇలా ఉండడం కుదరదు, అది నాకు వద్దు, నాకు దుఃఖంగా ఉంది, బాధగా ఉంది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు, నా శక్తికి మించిన స్థితికి నువ్వు నన్ను చేర్చు అంటూ తన నమ్మకం ఏం చెప్తాడంటే, దేవా, నా శత్రువుల ఎదుట నువ్వు నన్ను ఓడిపోనీయకుండా, వారి చేతికి నన్ను దొరకనీయకుండా, నా సమస్యల చేతికి నన్ను చెక్కనీయకుండా, నాకు బలమైన దుర్గంగా నువ్వు నన్ను దాస్తున్నావు, నన్ను భద్రపరుస్తున్నావు, నాకు కలవరం లేదు అని మాట్లాడతాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులరా, దేవుని మీద మన మనసులు ఆధారపడాలి. హిజ్కియా యొక్క హృదయం అంతగా దావీదు భక్తుని యొక్క జీవితం మీద గురి నిలపడానికి గల కారణం ఏంటంటే, అతని ప్రార్థన మాత్రమే కాదు, ప్రార్థనకు తగినట్లుగా అతని యొక్క జీవితాన్ని చూస్తున్నాం. మొట్టమొదటి ఒక మాట చూసాం, అయ్యా నేను దీనుడను అన్నాడు. రెండవది, అయ్యా నేను భక్తుడను అని అన్నాడు. అదే కీర్తనల గ్రంథం 86వ కీర్తన 2వ వచనాన్ని మళ్ళీ మనం చూస్తే, నిన్ను నమ్ముకొని ఉన్నాను, నీ సేవకుని రక్షింపుము. నిన్ను నమ్ముకొని ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దావీదు భక్తుని యొక్క నోట నుండి సవాలుకరమైన మాటలు దొర్లుతాయండి. దేవా, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రాజైన ఆస తాను ఒకసారి యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. తనకంటే రెట్టింపు సైన్యం కలిగిన వారితో తాను యుద్ధం చేయాల్సి వచ్చింది.
తాను భక్తిగా ఉన్న దినాల్లో తాను ఏం చేశాడంటే ఏమాత్రం కలత చెందకుండా వెంటనే యుద్ధానికి వెళ్ళడానికి ముందుగా దేవుని సన్నిధిలో, మీరు తర్వాత చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో చాలా ప్రార్థన చేసి మధ్యలో ఒక దీవెనకరమైన మాట మాట్లాడతాడు, నిన్నే నమ్ముకొని ఉన్నాను అని. నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఎస్, ఇలాంటి పదజాలం ఇది దావీదు భక్తుని యొక్క గుండెలో నుండి ఉద్భవించే మాటలు. అందుకే ఇక్కడ 86వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తున్నాం, నిన్నే నమ్ముకున్నాను. అంతేకాకుండా అదే కీర్తనల గ్రంథం 39వ కీర్తన 7వ వచనాన్ని కూడా మనం చూస్తే, నిన్నే నమ్ముకొని ఉన్నాను. దేవా, ఇంకేం చేయగలను నేను ఇంకేం చేయాలి? నిన్ను నమ్ముకోవడం తప్ప నాకు పరిష్కారం ఏముంది? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులరా, ఆయనను నమ్ముకోవడంలో దావీదు భక్తుని యొక్క హృదయం అనుక్షణం సంసిద్ధంగా ఉండేది. బాధలున్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, తరమబడుతున్నప్పుడు, బెదిరించబడుతున్నప్పుడు, ఆదరణ లేనప్పుడు, తృణీకరించబడుతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో దేవునిని నమ్ముకునేవాడు. అందుకే దావీదు భక్తుని గుండెల్లో నుండి వెలువడిన మరొక దీవెనకరమైన మాట మీ దృష్టికి నేను తేవాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 2వ వచనం చూస్తే, నేను అంతగా కదిలించబడను అని అంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను అంతగా కదిలించబడను. శ్రమలు లేవా? ఉన్నాయి. సవాళ్ళు లేవా? ఉన్నాయి. ఇబ్బందులు లేవా? ఉన్నాయి. అయినా సరే నేను దేవునిని ఆశ్రయంగా చేసుకొని ఉన్నాను, ఆయనను నమ్ముకొని ఉన్నాను, కాబట్టి నేను అంతగా కదిలించబడను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దావీదు భక్తుని గుండెల్లో నుంచి వెలువడే ఆ దీవెనకరమైన మాటలు ఏంటో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదు, యుద్ధము యెహోవాదే. నిలబడుచున్న నేను నాకు అప్పగింపబడిన పరిధిలో నేను యుద్ధం చేస్తాను, కానీ యుద్ధాన్ని జరిగించేవాడు, అదుపు చేసేవాడు, గెలుపునిచ్చేవాడు నేను సేవిస్తున్న ప్రేమిస్తున్న దేవుడే. నేను అందుకే మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించగలుగుతున్నారా? మీ హృదయాన్ని దేవుని యొక్క పాదాల దగ్గర మీరు కుమ్మరించగలుగుతున్నారా? దేవునిని నమ్మిన మనసులు ఏం మాట్లాడతాయో గ్రహించగలుగుతున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అందుకే భక్తుడు మాట్లాడుతున్నాడు. 1, నేను దీనుడను అన్నాడు. 2వది, అయ్యా నేను నీ భక్తుడను అని అన్నాడు. 3వది, నేను నిన్ను నమ్ముకున్నాను అని అన్నాడు. 4వ మాట ఏమంటాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అదే కీర్తనల గ్రంథం 86వ కీర్తన 3వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచూ ఉన్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దినమెల్లా నేను నీకు మొరపెడుతున్నాను. అందుకే భక్తి జీవితంలో ఆయుపట్టు ఏంటి అనంటే, 1 దీనత్వం కలిగి ఉండాలి, 2వది యథార్థమైన భక్తిని కలిగి ఉండాలి, 3వది అచంచలమైన స్థిరమైన నమ్మిక కలిగి ఉండాలి, 4వది ఇక్కడ మాట్లాడిన మాట ప్రకారంగా దినమెల్లా లేదా అనుదినము విసుగక నిత్యము దేవుని సన్నిధిలో మొర్రపెట్టే అనుభవం కావాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఏమండి, మొర్ర పెట్టడానికి మనం సంసిద్ధంగా ఉంటే దేవుని స్పందన ఎలా ఉంటుందో తెలుసా?
నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన మన మొర విని, రెండవది మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను ఆయన చూచెను. దేవుడు వింటాడు, మన మొర వింటాడు, మన బాధను చూస్తాడు, మనకు కలుగుతున్న హింసని ఆయన చూస్తాడు. మన సమస్య పరిష్కరించగలిగిన మహోన్నతుడు మాట్లాడుతున్న దీవెనకరమైనటువంటి మాట ఇది. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఒక మాట మీ దృష్టికి నేను తేవాలని నేను ఆశపడతా ఉన్నాను. భక్తుని విషయంలో, దావీదు భక్తుని విషయంలో దేవునికున్న ఆశీర్వాదకరమైన తలంపు ఏంటో తెలుసా? తన యథార్థమైన మొర. అందుకే మీరు తర్వాత జాగ్రత్తగా చూడండి, 69వ కీర్తన 13వ వచనంలో, దేవా నేను అనుకూల సమయంలో ప్రార్థిస్తున్నాను. అనుకూల సమయంలో ప్రార్థించుట, దేవుడు వినడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు, నా పరిస్థితులు మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా నేను ప్రేరేపించబడుతున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరించబడుతున్నప్పుడు అనుకూల సమయము అదే. అందుకే అనుకూల సమయంలో నేను ప్రార్థిస్తున్నాను అని భక్తుడు మాట్లాడతాడు. అందుకే దేవుడు దావీదు భక్తుని గురించి చెప్పిన ఒక దీవెనకరమైన మాట ఏంటి అనంటే, జాగ్రత్తగా చూద్దాం. అదే కీర్తనల గ్రంథం 89వ కీర్తన 20 నుండి 22 వచనాలు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నా సేవకుడైన దావీదు విషయంలో నేను మాట్లాడుతున్నాను అంటాడు. ఏం చెప్తున్నాడు? నెంబర్ 1, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకిస్తున్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. నా పరిశుద్ధ తైలంతో నేను అభిషేకిస్తున్నాను. రెండవది, నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉంటుంది. మూడవది, నా బాహువు అతనిని బలపరుచును. నాలుగవది, ఏ శత్రువును అతని మీద జయమొందడు. ఐదవది, దోషకారులు అతనిని బాధ పెట్టరు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తున్న సత్యం ఏంటో తెలుసా? ఆయన మొర్ర పెట్టడానికి మనం సంసిద్ధంగా ఉంటే ఆయన మనల్ని అభిషేకించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. రెండవది, ఆయన చేతిని మనకు తోడుగా ఉంచడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మూడవది, ఆయన బాహువు మనల్ని బలపరుస్తుంది. ఏ శత్రువు మనల్ని గెలవకుండా దేవుడు మనకు భద్రతనిస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆదర్శప్రాయమైన జీవితాలు ఎప్పుడు సవాలుకరంగానే ఉంటాయి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు, భక్తుల జీవితాల్ని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు మన జీవితాలు ఎలా ప్రతిస్పందిస్తాయో తెలుసా? దావీదు భక్తుని యొక్క జీవితాన్ని చూసిన హిజ్కియా తన జీవితంలో ఎంత దీవెనకరమైన నిర్ణయం తీసుకున్నాడంటే, మీరు అదే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 4, 5 వచనాలు ఒకసారి మీరు చూసినట్లయితే, అక్కడ 4వ వచనంలో ఏవేవి తనకి తన దేవునికి అడ్డుగా ఉంటాయో, ఏవేవి తనకు తన ప్రజలకు దేవునికి మధ్య అడ్డుగా ఉంటాయో, ఏవేవి తన కుటుంబానికి దేవునికి మధ్య అడ్డుగా ఉంటాయో, వాటన్నిటిని కూడా హృదయపూర్తిగా వాటిని కొట్టించి వేసి, పడగొట్టి పట్టణము వెలుపలకి లాగించి వేశాడు. రెండవది, దేవుని మీద
యథార్థమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. 6వ వచనాన్ని కూడా మనం చూస్తే 3వది దీవెనకరమైన విషయం ఏంటి అనంటే, అతడు దేవునిని హత్తుకొని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, హిజ్కియా ఒక సత్యాన్ని నమ్మాడు. దేవుని యొక్క సన్నిధిలో దావీదు భక్తుని వలె దీనత్వాన్ని కలిగి, భక్తి జీవితాన్ని కలిగి, నమ్మకమైన మనసు కలిగి, ఆయనకు అనుదినము మొరపెట్టగలిగే ఆ 4 అనుభవాలు ఉంటే, దావీదు భక్తుని జీవితాన్ని గురించి దేవుడు చెప్పిన ఆ మాటను మళ్ళీ ఒకసారి మనం చూస్తే 89వ కీర్తన 20 నుండి 22 వచనాలు. మొదటి మాట, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకిస్తాను. ఎస్, దేవుడు మిమ్మల్ని తన ప్రజలుగా ప్రతిష్ఠించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రెండవది, నా చేయి ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది. దేవుని అదృశ్య హస్తం మీ జీవితాలను మరలా పునర్ప్రతిష్ఠించడానికి, మళ్ళీ మీ జీవితాన్ని తిరిగి కట్టడానికి, ఆ బీటలు వారిన పరిస్థితుల్ని తిరిగి సరిదిద్దడానికి సంసిద్ధంగా ఉంది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు ఓటమిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఒకప్పుడు గతించిపోయినటువంటి ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాన్ని మీ బ్రతుకులో చేయబోతున్నాడు. ఏ శత్రువు కూడా మీ మీద గెలవకుండా, ఏ సమస్య కూడా మీ మీద గెలవకుండా దేవుడు తన కృపను చూపుతానని మాటిస్తూ ఉన్నాడు. దావీదుకు చేయబడిన ఆ ప్రమాణాన్ని హిజ్కియా నమ్మాడు. ఖచ్చితంగా దేవుడు అట్టి దీవెన నా బ్రతుకులో కూడా అట్టి భద్రత ఇస్తాడని నమ్మాడు. ఆ కారణం చేత దేవునిని హత్తుకొని వెంబడించాడు. అందుకే మళ్ళీ ఒకసారి మనం మూలవాక్యం దగ్గరికి మనం వెళ్ళినట్లయితే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, ఆ కారణం చేత హిజ్కియా తన జీవితంలో జయ జీవితాన్ని పొందుకున్నాడు. ఎలా అంటే, యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు వెళ్ళిన చోటనెల్లా అతడు గెలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. మీ జీవితాల్లో జయం కావాలా? మీ పిల్లల జీవితాల్లో విజయం కావాలా? మీ కుటుంబంలో విజయం కావాలా? మీ కుటుంబంలో నెమ్మది కావాలా? మీ జీవితాన్ని నిర్మించడానికి దేవుని ఆశీర్వాదకరమైన అదృశ్య హస్తం మీకు తోడుగా ఉండాలని మీరు కోరుతున్నారా? అలా అయితే హిజ్కియా భక్తుడు తన జీవితంలో చేసినట్లుగా దేవునికి మనకు అడ్డుగా ఉన్న వాటిని కొట్టి, పగలగొట్టి వాటిని పక్కకు తొలగించేయండి. రెండవది, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి. దీవెనకరమైన సవాలుకరమైన మాట ఏంటి అంటే, 5వ వచనంలో, అంటే అదే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, ఈ యొక్క హిజ్కియాకు ముందున్న వారే కానీ ఆ తర్వాత పాలించిన రాజులే కానీ ఎవ్వరు కూడా ఇతనితో సరిసమానమైన వారు ఎవరూ లేరు. మీ కుటుంబానికి మీరు ఆదర్శంగా ఉండగలరా? మీ తరువాతి తరానికి మీరు ఆదర్శప్రాయమైన జీవితాన్ని వారికి ఒక ఆస్తిగా మీరు దాయగలరా? దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అతడు దేవుని హత్తుకున్నాడు, వెంబడించే విషయంలో వెనుతీయలేదు, దేవుని ఆజ్ఞను అనుసరించాడు. అందుకే యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతడు వెళ్ళిన చోటనెల్లా హిజ్కియా గెలిచాడు. అట్టి విజయం కావాలనే మనస్సు కలిగిన వారు, దేవా నన్ను దర్శించు, నేను దీనత్వం కలిగి ఉంటాను, నేను నీ భక్తునిగా భక్తురాలిగా ఉంటాను, నేను మనస్ఫూర్తిగా నిన్ను నమ్ముకుంటాను, నిరంతరం నీ సన్నిధిలో యథార్థమైన మొర, నీ సన్నిధిలో నేను అయ్యా మాటి మాటికి నా హృదయాన్ని కుమ్మరించి మొర పెడతాను. దావీదుకు తోడై ఉన్నట్లు, హిజ్కియాకు తోడై ఉన్నట్లు, అబ్రాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులకు తోడై ఉన్నట్టు నాకును తోడై ఉండు. అడుగుదామా మనస్ఫూర్తిగా? దేవుని అపరిమితమైన ఆశీర్వాదాన్ని దక్కించుకోవడానికి మన హృదయాలు మనం సిద్ధం చేసుకుందాం. విశ్వసించి అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఏకీభవిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి,
మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడిన ప్రతి మాటకై మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నమ్మకమైన దీవెనకరమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. అయా సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా హిజ్కియా జీవితంలో జయ జీవితానికి మూలమేంటో మీరు మాతో మాట్లాడారు. అయ్యా, హిజ్కియా లాంటి ఎంతోమందిని ప్రేరేపించిన ఆ దావీదు భక్తుని యొక్క సవాలుకరమైన జీవితాన్ని మా కళ్ళ ముందు మీరు ఉంచారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ మా జీవితంలో కూడా మేము నమ్మకస్తులమై ఉండి మీ నామానికి మహిమకరంగా మేము బ్రతికేలా సహాయం చేయమని. దేవా, నాసి రకమైన భక్తి మాకొద్దు నాయన. అయ్యా, లోకంతో రాజీ పడే భక్తి మాకొద్దు నా తండ్రి. అయ్యా, భ్రమపరిచే భక్తి మాకొద్దు నాయన. మమ్మల్ని మేము మోసగించుకునే భక్తి మాకొద్దు నా తండ్రి. దేవ, తర్వాతి తరానికి ఆశీర్వాదాన్ని నింపగలిగే ఆదర్శప్రాయమైన జీవితాన్ని మాకు అనుగ్రహించుదురుగాక. అయ్యా, మీరు కృప చూపించమని, కనికరించమని, వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని ఆశపడి నిర్ణయించుకున్న ప్రతి బిడ్డను కూడా మీరే ఆశీర్వదించి దీవించి ఈ కృపకు అయా బిడ్డలందరినీ కూడా పాత్రులుగా చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరూ కూడా వందనాలు. ఈ సమయంలో నేను ఎప్పుడూ చెప్పినట్లే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అనౌన్స్మెంట్ సంఘ బిడ్డల కోసం దూరంగా ఉన్న సంఘస్థులు దేవునికి తమ అర్పణ ఇవ్వాలని ఆశపడిన కారణాన, వారు అడిగిన కారణాన ఈ అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక పాట పాడుతుండగా దేవునికి మనం కానుక సమర్పించుకుందాం. నన్నెంతగా నీవు హెచ్చించితివే, నా దీన స్థితిలో నన్నాదరించి నన్నెంతగా నీవు హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణం నీవే, నేనున్న స్థితికి కారణం నీవే. అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను, అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను. యేసయ్యా, 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 యేసయ్యా.
ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణం నీవే, నేనున్న స్థితికి కారణం నీవే. అందుకేనా జీవితం నీకర్పిస్తున్నాను, అందుకేనా జీవితం నీకర్పిస్తున్నాను. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడ, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నీ వాక్యం ద్వారా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడిన ప్రతి దీవెనకరమైన మాటకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మాట సత్యమైంది, నీ మాట స్వచ్ఛమైంది, నీ మాట మాకు జయ జీవితాన్ని ప్రసాదించగలిగింది. అట్టి సవాలుకరమైన మాట మా గుండెల్లో స్థిరమగునుగాక. అయ్యా, మీరే కృప చూపించండి, కనికరించండి, తోడుగా ఉండి నడిపించమని దేవాతనుడైన బిడ్డలు విశ్వాసంతో నీ సంధికి తెచ్చిన పరిశుద్ధమైన అర్పణ, పరిశుద్ధమైన మీ పనిలో పరిచర్యలో వాడుకొని మళ్ళీ పట్టజాలనంత విస్తారమైన దీవెనలు వారి జీవితాల్లో మీరు వర్షింప చేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. దేవా, వారి యొక్క అయ్యా తండ్రి గుప్పెళ్ళు కాదు, వారి హృదయాన్ని మీరు కోరుతున్నారు. మీ ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి అయ్యా తండ్రి చేతుల చాటున వారిని దాచి ఉంచి అయ్యా వారికి తోడయ్యుండి ప్రతి ఒక్కరి జీవితాల్లో అయ్యా విశ్వసిస్తున్న ప్రతి వారి బ్రతుకులో అయ్యా జయ జీవితాన్ని అనుగ్రహించమని మీ కృపకు బిడ్డల్ని అప్పగిస్తూ వారిని, వారి కుటుంబాలని, వారి యొక్క జీవనోపాధిని, వారి బిడ్డల్ని, వారి భవిష్యత్తును మీ నమ్మకమైన చేతులకు అప్పగించుకుంటూ మీ బలిష్టమైన చేతుల చాటున బిడ్డలు మీరు దాచి ఉంచమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన, ఆశీర్వాదము, అన్యోన్య సహవాసము కూడిన మనకును దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా సవాలుకరంగా బ్రతకాలని తీర్మానించుకున్న ప్రతి ఒక్కరికి జయ జీవితాన్ని దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మి దేవుని తోడును కోరుతున్న ప్రతి ఒక్కరికి లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇది మొదలుకొని సదాకాలం తోడై ఉండి కాపాడి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం, మీరు దేవుని వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారని,
మీరు మేలు పొందుతున్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని మీరు చెప్తున్న ప్రతి సాక్ష్యాన్ని బట్టి కూడా మేము దేవునికి రుణస్థలమై ఉన్నాం. ఇంకా దేవుని వాక్యం రెగ్యులర్గా వినడానికి క్రొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యాన్ని మర్చిపోకుండా ఇతరులకు షేర్ చేయండి. అది సువార్త పనిలో పాలుభాగస్తులుగా ఉండడం అన్న సత్యాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మీ అందరి జీవితాలని ఆశీర్వాదకరంగా జయ జీవితపు అనుభవంతో నింపి సంతృప్తిపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.